హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి ఫార్మసీకి సంబంధించి కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు ఉంటది? సో, దానికి సంబంధించి వీడియోలో అయితే మనము క్లియర్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేసుకుందాం. అండ్ మనకైతే ఒక న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట. అంటే 38 కాలేజీలకైతే ఇంకా జీవో అంటే పర్మిషన్స్ అన్నది ఇవ్వలేదు కదా! సో, దానికి సంబంధించి ఫాస్ట్‌గా పర్మిషన్స్ అన్నది ఇవ్వండి అనేసి ఫార్మసీ కాలేజీల సంఘం అయితే మనకు మరి ఇంకొకసారి అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు ఉంటది? సో, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే 38 కాలేజీలకైతే ప్రెజెంట్ అయితే పర్మిషన్స్ అనేది రాలేదన్నమాట. అండ్ ఈ యొక్క కాలేజెస్‌కి అంటే 90కి పైగా కాలేజీలకైతే అనుమతులు అనేది జారీ చేయగా బట్ మనకైతే 38 కాలేజెస్ అంటే 38 కాలేజీలకైతే ఇంకా అనుమతులు అనేది నిలిచిపోయాయన్నమాట. సో, దాని నుంచి ఫాస్ట్‌గా జీవోలన్నది అంటే రిలీజ్ అనేది చెయ్యండి అనేసి ఫార్మసీ అడ్మిషన్‌లో ప్రారంభం కాలేదనేసి సో, దీనికి సంబంధించి వీళ్ళైతే చాలా ఇదనేది చేస్తున్నారు. అండ్ ఫార్మసీకి సంబంధించి ఇంకా అప్డేట్ అనేది రాలేదు కాబట్టి సో, చాలా ఇబ్బంది అనేది అవుతుంది కదా! సో, మళ్ళీ ఎంసెట్ అనేది నెక్స్ట్ అకాడమిక్ కూడా స్టార్ట్ అనేది అయిపోతుంది. బట్ ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ అనేది రాలేదు కదా! సో, మీరేమంటారు గైస్? దానికి సంబంధించి కిందన కామెంట్ సెక్షన్‌లో ఫాస్ట్‌గా కామెంట్ అనేది చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మనకు ఇంకా కొన్ని కాలేజెస్‌కి అయితే ఇదనేది రాలేదన్నమాట. అండ్ తెలంగాణలో ఏమో అంటే 19థ్ నుంచినే మనకైతే కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో, అక్కడైతే ఆల్మోస్ట్ ఆల్ అంతా కంప్లీట్ కూడా అయిపోయింది. బట్ ఏపీలో చూసుకున్నట్లయితే ఇంకా కౌన్సెలింగ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అనేది రాకుండా ఉంటుంది. సో, ఫార్మసీ కళాశాలకు జీవో విడుదల చెయ్యాలనేసి చాలామంది అంటున్నారు. సో, మనకైతే జీవో అన్నది అది రిలీజ్ ఇవ్వగానే మనకైతే దీనికి సంబంధించి అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా 38 కాలేజీలకైతే జీవో అనేది జారీ చేయాల్సి ఉంది. సో, దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఈ వీడియో అనేది ఎందుకు చేస్తున్నాను అంటే ఫార్మసీకి సంబంధించి వాళ్ళు కూడా పేపర్కి అయితే వేయడం అయితే జరిగిందనమాట. సో, మనకైతే ఫాస్ట్‌గా వీలైనంత తొందరగా మనకైతే దీనికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ వెంటనే జీవోలను విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదివారం లేఖ రాశారు అనేసి కూడా మనకు ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అప్డేట్ అనేది ఇస్తాను. సో, ఫాస్ట్‌గా ఒక లైక్ అనేది చేయండి. ఈ వీడియోకి ఒక 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఫాస్ట్‌గా లైక్ అనేది చేయండి గైస్. ఈ వీడియో అయితే అంతే. సో, ఈ వీడియో అయితే అంతే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.